నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. బాగున్నారా అవినాష్ గారు? బాగున్నాను మేడం, దేవుడి దయ వల్ల. అవినాష్ గారు, కోరిక నెరవేరటం అంటే అసలు చాలా మా కోరిక ఒకటి ఉందండి. ఆ కోరిక తప్ప అన్నీ తీరుతున్నాయి. మా కోరిక ఒకటి స్పెసిఫిక్‌గా ఒకటి ఉంది. అది మాత్రం తీరట్లేదు అని చెప్పేవాళ్ళు ఉంటూ ఉంటారు. అసలు ఈ కోరిక నెరవేరకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఆస్ట్రాలజర్ కాబట్టి మీరు ఎక్కడ బ్లాకేజెస్ ఏర్పడటం వల్ల కోరికలు తీరకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అసలు కోరిక తీర్చుకోవాలి అనంటే, ధర్మబద్ధమైన కోరిక తీర్చుకోవాలి అనంటే ఏంటి మార్గం? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ధర్మబద్ధమైన కోరిక క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ధర్మం ఉండాలి, అప్పుడే కోరిక తీరుతుంది. ఏ కోరికైనా కోరుకోండి, ఎన్నో విధానాలు మీరు వాడొచ్చు, కానీ మీ కోరిక తీరాలి. ఇప్పుడు నేను చూపించేది ఇది మౌలి దారం. ఈ దారం యూజ్ చేసుకొని ఎలా కోరిక తీర్చుకోవాలి అనేది పాయింట్. ఓకే, సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, ఈ కోరిక తీర్చుకునే ముందు ఏం చేయాలి, మనల్ని మనం క్లెన్స్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇది పక్కన పెట్టి ఆ ప్రాసెస్ చెప్తా. ఫస్ట్ కోరిక తీర్చుకోవాలంటే మనం దేవుడికి దగ్గరగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఈ రెండింటిని గవర్న్ చేసేది గురుగ్రహం బాగా ఉండాలి. కానీ మన చుట్టూ విపరీతమైన నెగిటివ్ ఎనర్జీలు ఉంటాయి. మనమే నెగిటివ్ మాట్లాడుతుంటాం. అప్పుడప్పుడు మనకు కొంతమంది దిష్టి కూడా పెడుతూ ఉంటారు. తెలియకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళేస్తూ ఉంటాము. ఇదంతా క్లీన్ చేసుకోవాలంటే మన బాడీలో గురువుకు సంబంధించిన 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి మన ముక్కు లోపల, 2 ఇవి క్లీన్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ మేనిఫెస్టేషన్ చేసే ముందు మనం ఏమంటామంటే, సాత్విక భోజనం తినేసి స్నానం చేసేసి కూర్చొని మంత్రం జపించండి అంటాం. కానీ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 2 నాస్ట్రిల్స్ క్లీన్ చేయడం. 2 నాస్ట్రిల్స్ క్లీన్ చేసిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చేయాలంటే, తర్వాత గురువు 2వ ప్లేస్ మన బాడీలో మన పాదాలు కింద అరికాళ్ళు. సో అవి బాగా క్లీన్ చేయాలండి. దానికి చాలా వాల్యూ ఉంది. సబ్బు పెట్టి కాదు, సర్ఫ్ పెట్టి కాదు, షాంపూ పెట్టి మీరు ఏదైనా పెట్టండి. ఎంత కాస్ట్లీ పెడితే అంత మంచిది. నీట్గా ఉండాలి, తెల్లగా ఉండాలి. ఏదో ఒకటి చేస్తారు. పగుళ్ళతో ఉంటూ అంటే ఇప్పుడు వాటర్ లో పనిచేసే వాళ్ళు ఎక్కువగా అయితే పగుళ్ళు అవి ఉంటాయి. పగుళ్ళు సైడ్స్ గురించి మాట్లాడట్లేదు. కింద అరికాలు ఏవైతే ఉంటాయో ఆ పగుళ్ళు ఉంటాయి, కష్టపడతారు. దాంతో ప్రాబ్లం లేదు మనకు. అరికాలు కరెక్ట్ కింద ఏదైతే ఉంటుందో అక్కడ చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు, ఇంట్లో మట్టి పడుతూ ఉంటుంది. ఫస్ట్ అది క్లీన్ చేసుకోవాలి. అదే గురుస్థానం. స్పైసీస్ అంటారు. మనం మీనం 12th రాశి రూల్ చేసేది ఎవరు? గురువు. కాబట్టి కింద అరికాళ్ళు క్లీన్ చేసుకొని తెల్లగా మెరవాలి. మెరిసిన తర్వాత దాని కింద ఈ 2 పిడకలు పెట్టి కుర్చీ మీద కూర్చోవాలి. మీకు అర్థమైందా? కుర్చీ మీద కూర్చున్నారు, ఈ 2 పిడకలు పెట్టి దాని మీద కాలు పెట్టారు. దీని మించి పవిత్రం భూమి మీద ఏది లేదు. ఆవు పిడకలు, ఆవు మూత్రం మించి పవిత్రం ఏది లేదు. అలా తొక్కచ్చు, ఆవు పిడకని హ్యాపీగా తొక్కొచ్చు, ఏం కాదు. మీరు అలా కొంచెంసేపు కాలు పెట్టి ఉండండి, కుర్చీ మీద కూర్చొని. తర్వాత ఇప్పుడు మనము మన కోరిక దగ్గరకు వద్దాం. ఇప్పుడు మీరు పరిశుభ్రం అయిపోయారు, కొంచెం ఆవు మూత్రం కూడా చెల్లమని చెప్పండి మీ ఇంట్లో వాళ్ళని. మీ మీద పిడకల మీద కాలు పెట్టేశారు, ఆవు మూత్రం ప్రోక్షణ చేశారు, కుర్చీ మీద కూర్చొని ఉన్నారు, ఈశాన్యంలో కూర్చోండి. ఫస్ట్ మీరు క్లీన్ అయిపోయారండి. ఫస్ట్ ఏం జరిగిందంటే, మీ చుట్టూ ఉన్నంత నెగిటివ్ ఎనర్జీ పోయింది. సో మనం మొత్తం ఫస్ట్ క్లెన్స్ అయిపోయాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది విషయం చాలా మందికి తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా కోరికలు, చాలా పూజలు చేస్తారు. ఇప్పుడు కొంతమందికి ఏముంటదంటే, విపరీతంగా గుళ్ళ చుట్టూ తిరుగుతారు, ప్రదక్షిణాలు చేస్తారు, తీర్థయాత్రలకు వెళ్తారు, గురు చరిత్ర చదువుతారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు, వాళ్ళు చాలా క్లీన్గా ఉంటారు. కానీ చాలామంది చాలా నెగిటివ్ ప్లేస్ నుంచి, ఇప్పుడు ఆఫీసెస్ ఉంటాయి, చాలా పాలిటిక్స్ ఉంటుంది, చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, రకరకాల చోట్ల హాస్పిటల్స్లో పనిచేస్తారు, చాలా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అదంతా మనం క్లీన్ చేసుకోవాలి. ఇదే చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత ఇప్పుడు ఏముందండి, ఈ మౌలి పట్టుకోవాలి, ఈ దారం పట్టుకోవాలి. ఇప్పుడు కోరిక ఉంది. ఇప్పుడు నా కోరిక ఏంటి? ఫస్ట్ ఇప్పుడు మా లైవ్లో కోరుకుంటాను,
నేను లోపల చెప్పుకుంటాను, ప్రజలకు చెప్పను. ఆఫ్ కోర్స్ కోరిక అంటేనే లోపల మనసులో కోరుకునేది. మనసులో కోరుకోవాలి. కోరుకోండి. నేను కోరుకుంటాను. Right. ఓకే, నేను కోరుకున్నాను. కోరుకున్న తర్వాత ముందు ఒక 3 వేసాను నేను. ఒకటి, ఇప్పుడు రెండో 3 వేస్తున్నా. దాని పక్కనే రెండో 3. దాని పక్కనే రెండో 3 వేస్తున్నా. ఎందుకు వేస్తున్నా చెప్తాను. ఈ 3 వేయటం ఏంటి కూడా 3 ఏంటి చెప్తాను. రెండో 3 వేసా, ఇప్పుడు మూడో 3 వేస్తున్నా. 3 దాని పక్కనే మూడోది. 3 ముడి పడింది. ఇప్పుడు మళ్ళీ దాని పక్కన 4వ ముడి. 4వ ముడి వేస్తున్నాను. 4వ ముడి పడింది. ఇప్పుడు 5వ ముడి వేస్తున్నాను. 5వ ముడి పడింది. శ్రీరామ అని చెప్పుకోండి. ఇది 6వ ముడి. నా కోరిక మళ్ళీ చెప్తున్నా 6వసారి దీనికి. కోరిక చెప్తూ మీరు ముళ్ళేస్తున్నారా? కోరిక చెప్తూ నేను ముళ్ళేస్తున్నా. తర్వాత శ్రీరామ అన్న లోపల అంటున్నా, ఇప్పుడు బయట అంటున్నా. నా కోరిక చెప్పుకుంటున్నా, లోపల శ్రీరామ అంటున్నారు. శ్రీరామ. 6వ ముడి వేసా. ఇప్పుడు చివరి ముడి వేయబోతున్నా. 7వ ముడి. శ్రీరామ. మీరు చూడొచ్చు, ఈ మౌలికి నేను 7 ముళ్ళు వేసాను. ఇప్పుడు నా కోరిక నేను లోపల చెప్పుకున్నాను. ఇప్పుడు మీ అందరికి డౌట్ ఉండొచ్చు, నేను 7 ముళ్ళు ఎందుకు వేసానని. 7 ముళ్ళు వేయటం ఏమిటి? 7 ముళ్ళు వేయడం, ఏదైనా పని మళ్ళీ 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 చేస్తే సక్సెస్ వస్తుంది. కాబట్టి నేను ఒకటే కోరిక 7 సార్లు చెప్పుకున్నాను. అంటే మళ్ళీ 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 అటెంప్ట్ చేశాను. సో 7 కోరికలు కోరుకోలేదు నేను. ఒకటే కోరిక 7 సార్లు ముళ్ళు వేశాను. జనాలు ఏం చేస్తారంటే 7 కోరికలు వేసి 7 ముళ్ళు వేసి అలా కాదు. ఇప్పుడు మన గుడికి వెళ్ళినా ఒకటే కోరిక 7 ముళ్ళు మళ్ళీ 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 దాన్ని స్ట్రాంగ్ చేసి స్ట్రెంగ్తన్ చేసి. ఇప్పుడు మనం ఎక్కడ గుడికి వెళ్ళినా, ఏ సినిమాలో చూసినా కూడా మీరు బ్రిడ్జికి తాళాలు ఉంటాయి, గుడికి వెళ్తే చెట్లకి ముళ్ళు వేసి పెడతారు. కొంతమంది ఆడవాళ్ళైతే చీరలకి ఆ ముడేసేస్తారు. నా కోరిక తీరే వరకు నా ముడి తీయనంటారు. అవును, చాలా మంది ఉంటారు. ఇట్లా కొంగు చివర ముడేసేసి నీకు తీయనంటారు. దాన్ని ఎన్నోసార్లు ఉతుకుతారు. ముడి మాత్రం తీయరా కోరిక తీరే వరకు. దేవుడా జీవితంలో తీరుతుంది. దేవుడు కూడా ముడి తీయని దేవుడా నేను మొండి. ఇంకా ఇది కూడా 7 ముళ్ళు వేసాను. దీన్ని దేవుడి గదిలో పెట్టుకోవాలి, రోజు చూడాలి. 48 డేస్ చేయండి, తర్వాత మర్చిపోండి. అండ్ ప్లీజ్ మేక్ షూర్ ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ కోరిక. దానికి మీరు కష్టపడాలి. ఏదో ముళ్ళేస్తాం కదా అని పని అయిపోతుంది కాదు, ఏదో కష్టపడాలి. పాజిటివిటీని నింపుతుంది ఖచ్చితంగా. దాని తర్వాత మీరు చేయాల్సిన పని కూడా మీరు చేయాల్సిన పని. ఇది ఏంటంటే మీకు ధైర్యం ఇస్తుంది. ఫస్ట్ ఆ పని చాలా మంది జేబులో డబ్బులు ఉంటాయి, బిజినెస్ లో పెట్టడానికి ఆలోచిస్తారు. ఇది వేసి మీరు స్టార్ట్ చేస్తే మీరు ఆటోమేటిక్ మీకు ధైర్యం వచ్చి మీరు ఆ బిజినెస్ లో డబ్బులు పెడతారు. ఇప్పుడు జాబ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, హైదరాబాద్ లో పని అవ్వదు. ఈ ముడేస్తే మీరు బెంగళూరులో ట్రై చేస్తారు, పూణేలో ట్రై చేస్తారు, ఢిల్లీలో ట్రై చేస్తారు, మీకు ఎక్కడో ఒకటి పని వస్తుంది. ఈ ముడిచ్చేది ధైర్యం, మనిషికి ముందుకు తీసుకెళ్తుంది ఒక 2 అడుగులు. సో ఇది 7 ముళ్ళేసి దీన్ని జాగ్రత్తగా మీ గూళ్ళో పెట్టేసుకోండి. దేవుడి గదిలో పెట్టుకోవచ్చు. దీన్ని రోజు చూస్తూ ఉండండి. అంటే దేవుడి దగ్గర పాదాల దగ్గర పెట్టేయచ్చు. దేవుడి దగ్గర మన ఇష్టమైన దైవం దగ్గర పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే కోరిక ఎలా కోరుకోవాలో ధర్మబద్ధంగా ఉండాలి, ప్రాక్టికల్గా ఉండాలి. దేవుడు మీకు ఆ ధైర్యం ఇస్తాడు. మీకు ఇంకోటి చాలా ఇంపార్టెంట్, మన వాళ్ళందరం భయపడతారు. భయపడకుండా ఉంటే చాలా మంచిది. రైట్. అయితే ఈ ఆవుది ఏదైతే ఉందో పిడకలు ఏవైతే ఉన్నాయో వాటి కాళ్ళ కింద పెట్టుకొని చేయమన్నారు. దాని తర్వాత కోరుకున్న తర్వాత దీని తర్వాత తీసేసి బయటపడేయడమేనా? కాల్చేయండి ఇంట్లో. దీన్ని కొంచెం వేసి కాల్చేస్తా ధూపం చాలా మంచిది. మెయిన్ ఏంటంటే మీరు మీ కాలు కింద పెట్టుకుంటే మీ గురువు క్లెన్స్ అవుతుంది. చాలా మంది గురువు 95% మంది గురువు బాగాలేదు, గురువు క్లెన్స్ అవుతుంది. ఇంకోటి ఎవరికైతే గురువు బాగా అవ్వదు, ఫస్ట్ టైం దీన్ని పెట్టగానే వేడిగా ఉంటుంది. ఫస్ట్ టైం మీరు దీన్ని కాలు కింద పెట్టండి, మీ గురువు డ్యామేజ్ ఉంటే వేడిగా ఉంటుంది. లేకపోతే నార్మల్ పర్సన్ కి చాలా నార్మల్ గానే ఉంటుంది. చూడొచ్చు. మీరు నార్మల్ ఉంటే మీ గురువు బాగున్నట్టు, వేడిగా అనిపిస్తుంది అంటే మీ గురువు కొంచెం చూడండి. ఎలా ఎంతసేపట్లో తెలుస్తుంది? 1 minute తెలిసిపోతుంది. మీకు వేడిగా లేదంటే మీ గురువు బాగున్నట్టు, కొంచెం వేడిగా ఉందంటే చాలా మందికి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆవు పిడక గురు స్థానం మీకు తెలిసిపోతుంది. మీ గురువు బాగుంది. ఇక్కడ మీకు ముందే చెప్పాను నేను, మీకు ఏం కాదు. ఎవరు గురువు అయితే బాగవదో వాళ్ళు పెట్టగానే ఫస్ట్ వేడిగా అయిపోతాయి అరికాళ్ళు. 1 minute అన్నారు కదా, చూద్దాం.
Right. 1 minute కా 10 seconds లో మీకు తెలిసిపోవాలి మీ గురువు బాగుంది, నాకు ఆ విషయం తెలుసు. లేదు అసలు ప్రాక్టికల్ గా ఏంటి ఎట్లా ప్రాక్టికల్ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటది. రైట్. అయితే ఇది చేసిన తర్వాత ఇవి పిడకలు అయితే కాల్ చేసేయమంటున్నారు. పిరికలు కాల్చేసి ఇంట్లో ఆ ధూపం వెళ్ళనివ్వచ్చు. రైట్. అయితే ఈ దారం ఒకసారి కట్టిన తర్వాత కోరిక తీరిన తర్వాత దాన్ని ఏం చేయాలి? ఈ కోరిక తీరిన తర్వాత చాలా సింపుల్ అండి, సముద్రంలో వేసేయండి. సముద్రం లేదు అని అంటే ఇప్పుడు మనం హైదరాబాద్ లో ఉన్నాం, ఎప్పుడు వెళ్తాం అప్పుడా? సముద్రంలో లేరు అంటే మీకు ఒకటి చెప్తాను, మనకు వచ్చే నీరు మంజీరా నది నీరు, మీకు ఐడియా ఉంది కదా. అవును. ఆ నీరుతో పాటు దాన్ని మామూలు మన పక్కన చెరువు ఏమైనా ఉంటే దాంట్లో వేసేయచ్చు. ఆ నీళ్ళతో వేయండి. మన ఇంట్లో మంజీరా నది నీరు తీసుకొని, మన ఇంట్లో వచ్చే నీరు మంజీరా నది నీరు కదా, విజయవాడ అయితే కృష్ణ ఉంటది, ఆ నీరుతో మీరు ఒక చెరువులో వేసేయచ్చు. నీరుతో చెరువులో ఎట్లా వేయాలి? అదే ఒక మగ్గు తీసుకొని దాంట్లో వేసి అలా వేసేయండి. చేత్తో వేయకుండా విత్ వాటర్ లో, విత్ వాటర్ తో వేయండి. కోరిక తీరిన తర్వాత, కోరిక తీరిన తర్వాత తీరుతుంది, తప్పకుండా తీరుతుంది. మీరు మీ గురువు క్లీన్ చేసి కోరిక కోరుకుంటే తప్పనిసరిగా తీరుతుంది. చాలా మంది అడుగుతారు, మా కోరిక తీరట్లేదు, ఈ ఏంజిల్ నంబరు, ఈ స్విచ్ బోర్డు, ఇది అది ఎలా తీరుతుంది? కోరిక తీరాలంటే ముందు నువ్వు ప్రాపర్ గా ఉండాలి. నీలో దేవుడు ఉంటే దేవుడు మళ్ళీ నీకు తిరిగిస్తాడు. ముందు దైవత్వం ఉండాలి. దైవత్వం ఉండాలి మనిషిలో. మీలో దైవత్వం ఉందా, మీ కోరిక నెరవేరుతుంది. బ్యూటిఫుల్. చాలా చక్కగా తెలియజేశారు. డెఫినెట్ గా ఈ రెమెడీని, ఒక స్మార్ట్ రెమెడీ ఇది, డెఫినెట్ గా ఇది చేసుకుని ధర్మబద్ధమైనటువంటి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.